నమస్తే. లార్డ్ మెకాలే భారతదేశంలో ఇప్పుడున్న విద్యా విధానాన్ని రూపొందించినటువంటి వ్యక్తి. 1835లో ఆయన భారతదేశంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఇక్కడ గొప్ప సంపత్తు, విపరీతమైన బంగారము, నిధులు అన్నీ కూడా ఆయన చూశాడు. అలాగే ప్రజల్లో విపరీతమైన నిజాయితీ, పరస్పరం సహాయం చేసేటటువంటి నేచరు, అలాగే ప్రతి ఒక్కరికి జ్ఞాన సంపద, అలాగే మంచితనం, మమకారం, మనుషుల ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన గమనించడం జరిగింది. మరీ ముఖ్యంగా జ్ఞాన సంపదలో భారతదేశం ప్రపంచంలోనే అతి ముఖ్యమైన, అతి పెద్దదైన దేశంగా మనం ఉన్నాం ఆ టైంలో. అది గమనించినటువంటి లార్డ్ మెకాలే అతను ఒక రిపోర్ట్ని బ్రిటిష్ కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ జ్ఞాన సంపద, వాళ్ళ యొక్క తెలివితేటలు, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క నేచరు, అవన్నీ కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలుగా ఏర్పరిచేందుకు అవకాశం లేదు. అక్కడ మనం ఎప్పుడైతే భారతదేశంలో విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తే మాత్రమే మనం భారతదేశాన్ని అధిక కాలం పరిపాలించగలమని ఆయన ఒక రిపోర్ట్ను బ్రిటిష్ కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఆయన భారతదేశంలోని విలువలతో కూడినటువంటి విద్యను, అలాగే మన భారతీయ సంస్కృతిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం గుమస్తాలను తయారు చేసేటటువంటి ఒక విద్యా విధానాన్ని ఆయన మనకి ప్రవేశపెట్టడం, మన దేశంలో దాన్ని బలవంతంగా రుద్దడం జరిగింది. మరి వింత ఏంటంటే, ఇప్పటికీ సుమారు 190 సంవత్సరాలు గడిచినా కూడా ఆ మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు. మనకెంతోమంది ప్రధానులు, విద్యాశాఖ మంత్రులు, అలాగే అనేక మంది ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఆ లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఆ గుమస్తాలను చేసేటటువంటి ఆ విద్యా విధానం ఇప్పటికీ కొనసాగుతుందంటే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా. మరి ఎప్పటికైనా మన భారతదేశంలో ఒక గొప్ప మార్పు రావాలంటే ఆ మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టి విలువలతో కూడిన విద్యని తిరిగి ప్రవేశపెట్టబడినప్పుడు మాత్రమే మన భారతదేశం ప్రపంచ దేశాలని శాసించేటటువంటి మానవ వనరులు ఉన్నటువంటి దేశంగా ఎదుగుతుందని ఒక విద్యావేత్తగా 36 సంవత్సరాల ఈ విద్యానుభవంతో మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.